తను అరణ్యవాసానికి తను రాజ్యం పోగొట్టుకోవడానికి కారణమైనటువంటి మాటలు మందరే మాట్లాడందని తెలిసినటువంటి రామచంద్రమూర్తి మన అన్నగారు ఆ మందరిని చెనకకుండా విడిచిపెట్టి స్త్రీని చంపకూడదని ధర్మానికి కట్టుబడి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. అటువంటి ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తి చెయ్యని పని తగుదునమ్మా అని నువ్వు నేను చేస్తే త్వాం మాం చేయవ, నిన్ను కాని నన్ను కాని కన్నెత్తి చూడడు రాముడు, మాట్లాడడు. రాముడు చూడకపోయినా మాట్లాడకపోయినా పర్వాలేదనుకుంటే చంపేయాడు, వదిలిపెట్టేశాడంతే. కత్తి కింద బారేసి పోతలకన్నాడు. రాముడు మాట్లాడంటే రాముడు చూడ్డంటే అంత భయం ఆ తమ్ముళ్ళకి, అంత ప్రేమ వాళ్ళకి రాముడంటే. తిరిగి వచ్చారు. మహానుభావుడు అరణ్యవాసానికి ఎడుతున్నాడు. ఆ రాముణ్ణి తీసుకొద్దామని ఓ చెట్టు కింద కూర్చున్నాడు. గుహుడు వచ్చాడు. అచచక్షేద సద్భావం లక్ష్మణస్య మహాత్మన భరతాయ అప్రమేయాయ గుహో గహనగోచర అంటారు మహర్షి. అప్రమేయమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు భరతుడు. అటువంటి వాడి దగ్గర ఆయన తోడ పుట్టినటువంటి లక్ష్మణస్వామి యొక్క వైభవాన్ని రామచంద్రమూర్తితో ఎంత ప్రేమతో అనుగమించాడో ఆ విశేషాల్ని గుహుడు చెప్తుంటే ఎంతో ప్రేమతో అన్న గురించి వదిన గురించి లక్ష్మణుడు గురించి చెప్తున్నాడని చెవి ఒగ్గి విన్నాడు. ఇదిగోనయా తృణశైలం, అక్కడే వేశాం గడ్డితో పరుపు, మీ అన్న వదిన అక్కడే పడుకున్నారన్నాడు. పాపం పరుగు పరుగున వెళ్ళాడు. ఆ గడ్డి అంతా తడిమి చూశాడు. ఇదిగో మా అన్నగారు ఇక్కడ పొర్లేరు. ఆయన పడుకున్నప్పుడు ఆయన శరీరంలో బరువైన అవయవాలు నొక్కుకున్న చోట సొట్టపడింది. ఏ వీపో తగిలిన చోట బరువు ఎక్కువై ఆ గడ్డి సొట్టపడి ఉండిపోయింది. మహానుభావుడు హంసతూలికా తల్పాల మీద పడుకోవలసిన నా అన్నగారు రామచంద్రమూర్తి ఈ గడ్డి మీద పడుకున్నాడా అని గబగబా చూశాడు. అక్కడక్కడ పట్టు దారాలు చుట్టుకుని కనపడ్డాయి గడ్డి మీద. బంగారం కొద్దిగా చిన్ని చిన్ని పోగులు, హారములలో ఉన్నటువంటి మణులు ఒరుసుకోవడం వల్ల వాటి యొక్క కొద్దిగా పొడి కనపడింది. గుండెలు బాదుకుని ఏడ్చాడు. అన్నయ్య, నేనే నిన్ను అనాథని చేశానన్నయ్య అన్నాడు. ఏమి వదిన గారు, కన్న తల్లితో సమానం. అటువంటి ఆవిడ గడ్డి పరుపు మీద ఆటవికుల మధ్యలో పడుకుందా? పట్టుచీర దారాలు చుట్టుకున్నాయా అంటే నా వదినమ్మ బట్ట మార్చుకోవడానికి అవకాశం లేక పట్టుబట్టతోటే హారాలతోటే ఈ శయ్య మీద పడుకుందా? లక్ష్మణుడు ధన్యాత్ముడు. వాళ్ళని సేవించాడా? రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తూ ఉన్నాడా? ఎందుకొచ్చిన దిక్కుమాలిన తమ్ముణ్ణి, అన్నగారు అనాథలా బతకడానికి కారణమైన వాణ్ణి నేను బతకూడదని ఏడిచి స్పృహ తప్పిపోతే కౌసల్య, సుమిత్ర, కైకమ్మ వచ్చి బెంగ పెట్టుకుని కౌసల్య ఒక మాట అంది కూడా, నాయన మిగిలిన వాడివి నువ్వు ఒక్కడివి, నిన్ను చూసుకుని బ్రతుకుతున్నావు, ఇంత శోకించడం తగదు అని ఎంత ఓదార్చిద్దో. నేను ఏం చెప్పను చెప్పమంటే మీరు చదవండి రామాయణం. అబ్బా ఏమన్నదమ్ములు అనిపిస్తుంది. తీరా అదిగో ఆ పర్వత శిఖరం మీదే ఉన్నాడు రాముడు అన్నారు. ఆ పరుగు పరుగు పెడుతూ యావన్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి యావన్న చరణౌ భ్రాతు పార్థివ్యం జనాన్వితౌ శిరసాధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి అంటాడు. ఎప్పుడెప్పుడు నేను పరిగెత్తుకెళ్ళి మా అన్నగారి పాదాల మీద పడిపోతానో, ఎప్పుడు మా అన్నయ్య పాదాలు నా తలకి తగులుతాయో, ఎప్పుడు మా వదినమ్మ పాదాల మీద పడిపోతానో, మా వదినమ్మ పాదాలు నా తలకి తగులుతాయో అప్పుడే నాకు శాంతి. యావన్న చరణౌ భ్రాతు పార్థివ్యం జనాన్వితౌ శిరసాధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి. ఏనాడు మా అన్నకి పట్టాభిషేకం జరుగుతుందో, ఏనాడు మా అన్న ఠీవిగా సింహాసనం మీద కూర్చుని ఒక పాదాన్ని పాదపీఠం మీద పెడతాడో, ఏనాడు నేను వెళ్ళి మా అన్నయ్య పాదాల దగ్గర భృత్యుడిలా కూర్చుని ఆ పాదం ఎత్తి నా నెత్తి మీద పెట్టుకుంటానో ఆనాడు నాకు శాంతి. అప్పటి వరకు నాకు శాంతి లేదు. నేను ఇక్కడ అంతఃపురంలోనా, నా అన్నగారు అరణ్యంలోనా, నా వదినమ్మ అరణ్యంలోనా, ఎందుకు వచ్చిన దిక్కుమాలిన తమ్ముడు రికమని అసలు అలా ఏడుస్తూనే ఉన్నాడు. అంత దూరంలో కనపడ్డాడు రామచంద్రమూర్తి. పరుగు పరుగున వెళ్ళి అన్నయ్య మీద పడిపోబోయాడు. అసలు ఏమి ప్రేమో ఆ ఘట్టాలు చదువుతూ ఉంటే ఒళ్ళు పులకించిపోతుంది. గట్టిగా కౌగిలించేసుకుని భరతుణ్ణి ఎంత పొంగిపోయాడో తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. రా భరత అని. ఆ లక్ష్మణుణ్ణి భరతుణ్ణి చూసుకుని రామచంద్రమూర్తి మురిసిపోతే శాంతతా మామికా మాతా దత్తం రాజ్యమిదమ్మిమ
తద్దదామి తవైవాహం భుంచ రాజ్యమకంటకం. అన్నయ్య, మా అమ్మ అడిగిందని రాజ్యం ఇచ్చావు, నాకెందుకన్నయ్య, నాకు ఆ రాజ్యం నేను నీ సొత్తు అన్నయ్య, వచ్చేయన్నయ్య, రాజ్యం నువ్వేలన్నయ్య అంటాడు. లోకంలో రాజ్యం నాకొద్దని అన్నదమ్ములు దెబ్బలాడుకున్న ఏకైక సంఘటన శ్రీరామాయణమే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.